ప్రియమైన సోదరి సోదరులారా, మరొక సత్యాన్ని బైబిల్ నుంచి చూడబోతున్నాం. ఆదికాండం 2:21 ఏముందంటే, దేవుడు ఆదాముని పక్కన తీసివేసేసి స్త్రీనిగా మరి తయారు చేశాడు. స్త్రీగా పురుషుడిగా ఇద్దరుగా తయారు చేశాడు. అంటే ఒక జీవి రావాలి అన్నప్పుడు పురుషుల్లో నుంచి బయటకు వచ్చింది, స్త్రీ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు బిడ్డలు కలగాలన్నప్పుడు కూడా మరి పురుషుల నుంచి బయటకు రావాలి కదా. మరి స్త్రీలో నుంచి ఎందుకు బయటకు వస్తుంది? ఒక్క ఎముకలో నుంచి బిడ్డ ఎట్లా వస్తుంది? ఇన్ని ఎముకలు కలిగినటువంటి యొక్క పురుషుల నుంచి ఎందుకు రాకూడదంటే, స్త్రీ చేసిన తప్పుని బట్టి దేవుడు 3వ అధ్యాయంలో శపిస్తాడు. నీవు గర్భ ప్రసవేదన పడతావు అని అన్నాడు. అందుకని దేవుడు స్త్రీకి అవకాశం ఇచ్చేసి ఆ శాపాన్ని పూర్తి చేసేదానికి పురుషుల ద్వారా కాకుండా స్త్రీల ద్వారా సంతానాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇది బైబిల్ సత్యం కదా. ఇది నేటి దినాల్లో మనం చూడటం లేదా? ఎంతకాలం బైబిల్ విమర్శిస్తూ ఉంటాం.